ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జనవరి 17, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన దేవుని వారులారా, మన జీవితాల్లో వెలుగు ప్రకాశించాలన్నా, మన జీవితాలు ఆనందకరంగా ఉండాలి అన్నా, దేవుని యొక్క తేజస్సు మన మీద దేవుడు కుమ్మరించాలి అన్నా, మనము మన మనస్సును దేవుడి వైపు తిప్పుకొని ఉండాలి. మన మనస్సును దేవుడి వైపు స్థిరముగా ఉంచుకోవాలి. అలాగే మన యొక్క జీవితంలో పాపం అనేది చేరనీయకుండా చూసుకోవాలి. యథార్థతను విడవకుండా ఉండాలి. నిబ్బరమైన స్థిరమైన మనస్సు కలిగి మనం ఉండాలి. దురాశ కానీ ఏది దేవునికి వ్యతిరేకమైనది మన జీవితంలో చేరనీయకుండా చూసుకోవాలి. ఎంతైనా సరే మనకు జన్మనిచ్చిన దేవుడు అంటే ఈ లోకానికి తన బీజం నుండి పంపించిన మన తండ్రి అనే దేవుని యొక్క తేజస్సుకు తగినట్లుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన సమీపించరని తేజస్సు గలవాడు. ఆ సమీపించరని తేజస్సులోనికి మనల్ని దేవుడు ఆహ్వానించారు. మనం వెళ్ళే అవకాశాన్ని దేవుడు కల్పించారు. ఈ భూమి మీద మనం బ్రతికున్న దినములన్నీ కూడా ఆ తేజస్సును వెంటాడాలి. ఆ తేజస్సులోనికి చేరుకోవడానికే ఇక్కడ ప్రభు ద్వారా మనల్ని ప్రకాశింపచేశారు దేవుడు. ఆ ప్రకాశాన్ని మనం ఎన్నడూ కూడా విడవకుండా ఉండాలి. యోబు వంటి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఏదైతే మన మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలు, ఆ మార్గాలు మనం తెలుసుకుంటూ ఆ మార్గంలో నడుస్తూ ఉండాలి. దేవుడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఆయన ఏది చెయ్యరు గనుక మనము కూడా ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలి. అందుకే మనం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం గనుక ఆ పిలుపుకి తగినట్లుగా ఉంటే దేవుడు ఈ భూమి మీద మనల్ని వెలుగుమయం చేశారు. ఆ ప్రకాశాన్ని మనం నిత్యత్వంలో కూడా చూడగలుగుతాం, పొందుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుని వెలుగుని ప్రకాశించి దేవుని యొక్క సమీపించాలని తేజస్సులోనికి మనం వెళ్ళాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.